తెలంగాణలో 10 కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు కేటాయించారు. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం స్థానాలను జనరల్ మహిళకు కేటాయించారు. వరంగల్ జనరల్, కొత్తగూడెం ఎస్టీ, రామగుండం ఎస్సీలకిచ్చారు. మంచిర్యాల, కరీంనగర్ బీసీ, మహబూబ్ నగర్ బీసీ మహిళకు కేటాయించారు. ఆ 10 కార్పొరేషన్స్లో బీసీ మ్యాన్ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ మీద మనకి ఎస్టీకి 1, ఎస్టీకి 1 అండ్ బీసీస్కి 3. సో అవుట్ ఆఫ్ 10 ఎస్టీకి 1, ఎస్సీకి 1, బీసీకి 3. సో టోటల్ 5 విల్ గో రిజర్వ్డ్ కేటగిరీ. సో 50%కి రిజర్వేషన్ మించకుండా. అయితే దాంట్లో ఫస్ట్ కార్పొరేషన్స్లో ఫస్ట్ ఎస్టీ కొత్తగూడెం ఈజ్ ఎస్టీ. బికాజ్ అది ఒకటే ఉంది కాబట్టి దానికి విమెన్ రిజర్వేషన్ చేయము. సో ఇట్ ఈస్ కొత్తగూడెం ఈజ్ ఎస్టీ ఓపెన్. ఎనీ వన్ కెన్ కంటెస్ట్, మెన్ ఆర్ విమెన్. జనరల్ ఎస్టీ జనరల్, దట్స్ వై హీ సెడ్ ఐ డిడ్ంట్ యూజ్ జనరల్. ఆయన చెప్పాడు కాబట్టి చెప్పాను. అదేంటంటే జెండర్ పరంగా జనరల్, కేటగిరీ పరంగా ఎస్టీ. నెక్స్ట్ మనకి ఎస్సీలో రామగుండం ఎస్సీ. అయితే లాస్ట్ టైం కూడా రామగుండం ఎస్సీ వచ్చింది కదా అని అడిగారు పొలిటికల్ పార్టీస్లో. అయితే రామగుండంలో అడిషనల్ ఏరియా వచ్చింది కాబట్టి విలీనమైంది, డీలిమిటేషన్ మళ్ళీ చేశాం కాబట్టి ఇదే ఫస్ట్ టైం కింద ట్రీట్ చేస్తాము. సో రామగుండం ఎస్సీ. ఇక్కడ కూడా ఒకటే ఉంది కాబట్టి విమెన్ రిజర్వేషన్ చేయడానికి లేదు. సో ఇది కూడా జెండర్ పరంగా జనరల్, బట్ కేటగిరీ పరంగా ఎస్సీ. దెన్ బీసీ పాపులేషన్ మీద మహబూబ్ నగర్, మంచిర్యాల్, కరీంనగర్ ఈ 3 ఉన్నాయి. 3లో 1 విమెన్కి రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 3 డివైడెడ్ బై 2, 50% అంటే 1.5, దట్ విల్ బీ కరెక్టెడ్ టు 1. సో ఇందులో మనకు మహబూబ్ నగర్ బీసీ విమెన్ అయింది. మంచిర్యాల్ బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్.